వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను డాక్టర్ సుధాకర్ బండారి. నేను 2 రోజుల క్రితము ఒక న్యూస్ చూశాను. ఏంటి అంటే ర్యాపిడ్ యాంటీజెన్ టెస్ట్ గురించి నెగిటివ్ అండ్ పాజిటివ్ వస్తే ఎలా తీసుకోవాలనే న్యూస్ చదివాను. అప్పుడు నాకు అనిపించింది చాలామందికి ఈ ర్యాపిడ్ యాంటీజెన్ టెస్ట్ గురించి క్లారిటీ ఇస్తే బాగుంటుంది అని అనిపించింది. కాబట్టి ఈ వీడియో చేస్తున్నాను. ఈ ర్యాపిడ్ యాంటీజెన్ టెస్ట్ పాజిటివ్ వస్తే ఏంటి, నెగిటివ్ వస్తే ఏం చేయాలనే దాన్ని గురించి నేను ఈ వీడియోలో చెప్తాను. ముందుగా ఏంటంటే అసలు ర్యాపిడ్ యాంటీజెన్ టెస్ట్ చాలామంది చేయించుకుంటున్నారు. ఎందుకు అంటే ఈ ర్యాపిడ్ యాంటీజెన్ టెస్ట్ రిజల్ట్ ½ an hour నుంచి 1 hourలో ఇచ్చేస్తున్నారు. అదే ఆర్టీపీసీఆర్ టెస్ట్ తీసుకుంటే 2 నుంచి 3 రోజులు పడుతుంది. ఇంకోటి అవైలబిలిటీ అంటే ఆర్టీపీసీఆర్ టెస్ట్ చాలా తక్కువ ప్లేసెస్లో అవైలబుల్గా ఉంది. అదే యాంటీజెన్ టెస్ట్ తీసుకుంటే ప్రతి పిహెచ్సి గవర్నమెంట్ హాస్పిటల్లో చాలా వరకు చేస్తున్నారు. కాబట్టి చాలామంది తొందరగా రిపోర్ట్ కావాలనే ఉద్దేశంతో కానీ లేకపోతే అవైలబిలిటీ ఈజీగా ఉన్నందుకు ర్యాపిడ్ యాంటీజెన్ టెస్ట్కు వెళ్తున్నారు. కాబట్టి ఈ ర్యాపిడ్ యాంటీజెన్ టెస్ట్ గురించి ఇంకా డీప్గా తెలిస్తే బాగుంటుంది అనే ఉద్దేశంతో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ర్యాపిడ్ యాంటీజెన్ టెస్ట్ మనం పాజిటివ్ వస్తే ఎలా తీసుకోవాలి, నెగిటివ్ వస్తే ఎలా తీసుకోవాలో చెప్తాను. ముందుగా ర్యాపిడ్ యాంటీజెన్ టెస్ట్ పాజిటివ్ వస్తే మనం ఎలా తీసుకోవాలి అనేది చెప్తాను. ర్యాపిడ్ యాంటీజెన్ టెస్ట్ పాజిటివ్ వస్తే మనకు కరోనా ఉన్నట్టే తీసుకోవాలి. చాలామంది ఏంటి అంటే యాక్చువల్గా ఇది థియరెటికల్గా ర్యాపిడ్ యాంటీజెన్ టెస్ట్ను తీసుకుంటే అది 55 to 85% సెన్సిటివిటీ ఉంటుంది. అయినా కూడా దీంట్లో పాజిటివ్ వస్తే మనం పాజిటివ్గానే తీసుకోవాలి. మళ్ళీ ఆర్టీపీసీఆర్కి వెళ్ళాల్సిన అవసరం లేదు. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఆర్టీపీసీఆర్లో నెగిటివ్ వచ్చి ర్యాపిడ్ యాంటీజెన్ టెస్ట్లో పాజిటివ్ వచ్చిందనుకోండి, మనం ర్యాపిడ్ యాంటీజెన్ టెస్ట్నే కన్సిడర్ చేయాలి. సో మనం ఏదైనా యాంటీబాడీ కానీ యాంటీజెన్ కానీ ఆర్టీపీసీఆర్ కానీ ఏ దాంట్లో పాజిటివ్ వస్తే ప్రాక్టికల్గా మనము పాజిటివ్ వచ్చిన రిపోర్ట్నే తీసుకోవాలి. ఎందుకు అంటే ఇన్ కేస్ మనము ఆర్టీపీసీఆర్ నెగిటివ్ వచ్చి ర్యాపిడ్ యాంటీజెన్ టెస్ట్ పాజిటివ్ వచ్చిందనుకోండి, ఆర్టీపీసీఆరే కరెక్ట్ రిపోర్టు, నెగిటివ్ వచ్చింది కాబట్టి మనకు కరోనా లేదు అనుకుని మనం బయట తిరిగామనుకోండి, ఒకవేళ ఇన్ కేస్ కరోనా ఉండే ఛాన్సెస్ ఉంటే అది చాలామందికి స్ప్రెడ్ అవుతుంది. కాబట్టి ఈ 3 టెస్టుల్లో ఏది పాజిటివ్ వస్తే అది మనం పరిగణలోకి తీసుకుని మనం క్వారంటైన్ను ఫాలో అవ్వాలి. అప్పుడు ఏంటంటే మనకు ఇంట్లో వాళ్ళకి కానీ బయట వాళ్ళకి కానీ స్ప్రెడ్ అవ్వకుండా ఉంటుంది. కాబట్టి ర్యాపిడ్ యాంటీజెన్ టెస్ట్ పాజిటివ్ వస్తే మనం దాన్నే ఫైనల్ తీసుకుని ఆర్టీపీసీఆర్ టెస్ట్ చేయించుకోవాల్సిన అవసరం లేదు. డైరెక్ట్ మనం ఆర్టీపీసీఆర్ చేయించుకోకుండా యాంటీజెన్ టెస్ట్నే కన్సిడర్ చేసుకుని క్వారంటైన్ ఫాలో అవ్వాలి. కరోనా ట్రీట్మెంట్ కూడా తీసుకోవాలి. అంటే ఇప్పుడు ఒకవేళ క్వారంటైన్ పీరియడ్ ఎలా ఉంటుంది అంటే ఒకవేళ సిమ్టమ్స్ ఏమన్నా ఉన్నాయనుకోండి, సిమ్టమ్స్ ఉన్నన్ని రోజులు క్వారంటైన్లో ఉండాలి. అదే ఒకవేళ సిమ్టమ్స్ లేవనుకోండి 17 రోజుల వరకు క్వారంటైన్లో ఉండి మన డ్యూటీస్కు మనం వెళ్ళిపోవచ్చు ర్యాపిడ్ యాంటీజెన్ టెస్ట్ పాజిటివ్ వస్తే. అదే ర్యాపిడ్ యాంటీజెన్ టెస్ట్ నెగిటివ్ వస్తే ఏం చేయాలి? యాక్చువల్గా ర్యాపిడ్ యాంటీజెన్ టెస్ట్ అనేది హైలీ స్పెసిఫిక్ టెస్ట్. మనకు ఈ మధ్యలో ఒక వారం రోజుల క్రితము ఐసీఎంఆర్ డైరెక్టర్ జనరల్ డాక్టర్ భార్గవ గారు కూడా చెప్తూ ర్యాపిడ్ యాంటీజెన్ టెస్ట్ అనేది 99% హైలీ స్పెసిఫిక్ టెస్ట్ అని చెప్పారు. అంటే వాళ్ళు చేసిన పరీక్షల్లో ఆ రిజల్ట్. కానీ మరి ఒక డౌట్ వస్తుంది, ర్యాపిడ్ యాంటీజెన్ టెస్ట్ నెగిటివ్ వస్తే మరి ఆర్టీపీసీఆర్ టెస్ట్కు ఎందుకు వెళ్ళాలి, అది హైలీ స్పెసిఫిక్ అని? ఎందుకు అంటే అసలు నెగిటివ్ రావడానికి మనకు చాలా రీజన్స్ ఉన్నాయి. ఎందుకు అంటే ఎక్స్పీరియన్స్డ్ పర్సన్, అంటే ఆ స్వాబ్ తీసే వ్యక్తి ఎక్స్పీరియన్స్డ్ పర్సనా లేదా, లేకపోతే కరెక్ట్ వైరస్ ఉన్న ప్లేసు నుంచి తీసారా లేదా అనే దాని మీద మనకు డిపెండ్ అయి ఉంటుంది. ఒకవేళ ఎక్స్పీరియన్స్డ్ పర్సన్ లేదనుకోండి, ఓన్లీ సెలైవా ఒకటి తీసి ఎగ్జామినేషన్ చేస్తే ర్యాపిడ్ యాంటీజెన్ టెస్ట్ నెగిటివే వస్తుంది. కాబట్టి కంపల్సరీ లోపల గొంతులో ఉన్నా కానీ ముక్కులో ఉన్న మ్యూకోజాను రబ్ చేసినట్టు చేసి స్వాబ్ తీయాలి. అప్పుడే మనకు పాజిటివ్ వచ్చే ఛాన్సెస్, ఒకవేళ వైరస్ ఉంటే పాజిటివ్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి ర్యాపిడ్ యాంటీజెన్ టెస్ట్ ఫాల్స్ నెగిటివ్ వచ్చే ఛాన్సెస్ ఎలా ఉంటాయి అంటే ఎక్స్పీరియన్స్డ్ పర్సన్ లేకపోతే వైరస్ లేని ప్లేసెస్ నుంచి స్వాబ్ తీస్తే నెగిటివ్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి ఒక పర్సన్ దగ్గు, జ్వరము, జలుబుతో బాధపడుతూ ర్యాపిడ్ యాంటీజెన్ టెస్ట్ నెగిటివ్ వచ్చిందనుకోండి, కంపల్సరీగా ఆర్టీపీసీఆర్ టెస్ట్ చేయించుకోవాలి. ఆర్టీపీసీఆర్ టెస్ట్లో పాజిటివ్ వచ్చిందనుకోండి, మనం కరోనా ఉంది కాబట్టి మనము ఆ విధంగా క్వారంటైన్, ఇంతకుముందు చెప్పాను కదా, సిమ్టమ్స్ లేకపోతే 17 days, సిమ్టమ్స్ ఉంటే ఎన్ని రోజులు ఉంటే అన్ని రోజులు క్వారంటైన్ ఫాలో అవ్వాలి. అదే ర్యాపిడ్ యాంటీజెన్ టెస్ట్లో నెగిటివ్ వచ్చి ఆర్టీపీసీఆర్లో కూడా నెగిటివ్ వచ్చిందనుకోండి, ఒక 10 days స్ట్రిక్ట్గా ఉండి మనము జ్వరం అవన్నీ తగ్గిపోయిన తర్వాత మన డ్యూటీస్కు వెళ్ళిపోవచ్చు. కాబట్టి ర్యాపిడ్ యాంటీజెన్ టెస్ట్ నెగిటివ్ వస్తే
ఒకవేళ దగ్గు జ్వరము జలుబు ఉంటే కంపల్సరీ ఆర్టీపీసీఆర్ టెస్ట్ చేయించుకోండి. దాన్ని బట్టి మనం నెక్స్ట్ స్టెప్ వేయొచ్చు. ఇంకో క్లారిటీ ఏంటంటే చాలామంది దగ్గు జ్వరం జలుబు రాగానే ఈ సోషల్ స్టిగ్మా వలన ఇంట్లోనే 4-5 రోజులు ట్రీట్మెంట్ వాడుతున్నారు. ఈవెన్ 4-5 రోజుల తర్వాత కూడా కరోనా టెస్టింగ్కి వెళ్ళట్లేదు. కాబట్టి నేను ఒక సజెషన్ ఏమిస్తున్నాను అంటే, ఒక డాక్టర్గా ఒక 3 నుంచి 5 రోజులు ట్రీట్మెంట్ వాడండి. ఆ ట్రీట్మెంట్ వాడే సమయంలో కూడా మనము మాస్క్, హ్యాండ్ వాష్, సోషల్ డిస్టెన్స్ కంపల్సరీ ఫాలో అవ్వండి. ఎందుకంటే సిమ్టమ్స్ లేకుండా కూడా కరోనా పాజిటివ్ వస్తుంది. దాని మీనింగ్ ఏంటి? కరోనా జ్వరం ఇలా ఉంటుంది అనేది చెప్తున్నాము, కానీ ఇలానే కంపల్సరీ ఉండాలని రూల్ ఏం లేదు. కాబట్టి సిమ్టమ్స్ లేని వాళ్ళకు కరోనా పాజిటివ్ వస్తుంది. కాబట్టి మనం సిమ్టమ్స్ ఉన్నప్పుడు కరోనానే అనుకుని సోషల్ డిస్టెన్స్, హ్యాండ్ వాష్, మాస్క్ పెట్టుకోండి. 3 to 5 డేస్లో జ్వరం తగ్గకపోతే కంపల్సరీ మీ అవైలబిలిటీని బట్టి ర్యాపిడ్ యాంటీజెన్ టెస్ట్ కానీ లేకపోతే ఆర్టీపీసీఆర్ టెస్ట్కి వెళ్ళండి. దాని రిజల్ట్ను బట్టి మనము నెక్స్ట్ స్టెప్ వేయొచ్చు. ఒకవేళ ఆర్టీపీసీఆర్ పాజిటివ్ వచ్చిందనుకోండి, కరోనా ఉంది అనుకుని క్వారంటైన్ చేసుకోవచ్చు. ఒకవేళ ఆర్టీపీసీఆర్ నెగిటివ్ వచ్చిందనుకోండి, మనకు జ్వరం జలుబు దగ్గు తగ్గే వరకు మనం క్వారంటైన్ ఉండి మనం డ్యూటీలకు వెళ్ళిపోవచ్చు. కాబట్టి ర్యాపిడ్ యాంటీజెన్ టెస్ట్ పాజిటివ్ వస్తే దాన్నే కన్సిడర్ చేయండి. కరోనా ఉంది అనుకుని మళ్ళీ ఆర్టీపీసీఆర్ నెగిటివ్ వచ్చినా ర్యాపిడ్ యాంటీజెన్ టెస్ట్ పాజిటివ్నే కన్సిడర్ తీసుకోండి, పరిగణలోకి తీసుకుని మీకు కరోనా ఉన్నట్టు అనుకుని క్వారంటైన్ ఫాలో అవ్వండి. అదే ర్యాపిడ్ యాంటీజెన్ టెస్ట్ నెగిటివ్ వస్తే ఆర్టీపీసీఆర్ టెస్ట్కు వెళ్ళండి. ఆర్టీపీసీఆర్ టెస్ట్ పాజిటివ్ వస్తే కరోనా ఉన్నట్టు అనుకుని మనము క్వారంటైన్ పీరియడ్ను ఫాలో అవుతాము. ఆర్టీపీసీఆర్ నెగిటివ్ వచ్చిందనుకోండి, కరోనా లేనట్టు అనుకుని జ్వరం జలుబు తగ్గగానే మన డ్యూటీస్కు మనం వెళ్తాము. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.